ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రలోని చివరి అధ్యాయం క్విజ్ అండి. మొదటి ప్రశ్న, సాయి సచ్చరిత్ర యొక్క చివరి అధ్యాయాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ బివి దేవు, ఆప్షన్ బి హేమాడ్ పంతు, ఆప్షన్ సి నానాసాహెబ్ చందోర్కర్, ఆప్షన్ డి దాసగను మహారాజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బివి దేవు గారు. రెండవ ప్రశ్న, బివి దేవు ఏ ఉద్యోగం నుండి విరమణ పొందారు? ఆప్షన్ ఏ కలెక్టరుగా, ఆప్షన్ బి ఉపాధ్యాయుడిగా, ఆప్షన్ సి న్యాయమూర్తిగా, ఆప్షన్ డి మమల్తాదారుగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి మమల్తాదారుగా. మూడవ ప్రశ్న, సంసారం అనే మహాసముద్రంలో కోపము అసూయలు దేనితో పోల్చబడ్డాయి? ఆప్షన్ ఏ కెరటములు, ఆప్షన్ బి చేపలు, ఆప్షన్ సి ముసళ్ళు, ఆప్షన్ డి సుడిగుండములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి ముసళ్ళతో పోల్చబడ్డాయి. నాలుగవ ప్రశ్న, సంసారం అనే భయంకర మహాసముద్రమును బాబా వారిని ఏ మహర్షితో పోల్చారు? ఆప్షన్ ఏ వాల్మీకి మహర్షి, ఆప్షన్ బి అగస్త్యుడు, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి అగస్త్యమునితో పోల్చారు. ఐదవ ప్రశ్న, సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని పారాయణం చేయడానికి ముందు ఏ పవిత్ర నదిలో స్నానం చేయాలని చెప్పబడినది? ఆప్షన్ ఏ కావేరి, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి గంగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి గోదావరి నదిలో. ఆరవ ప్రశ్న, ఈ గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో ఎన్ని రోజులలో పారాయణం ముగించినచో ఆపదలన్నీ నశించును? ఆప్షన్ ఏ 5 రోజులు, ఆప్షన్ బి 7 రోజులు, ఆప్షన్ సి 3 రోజులు, ఆప్షన్ డి 9 రోజులు. ఆన్సరు ఆప్షన్ బి 7 రోజులలో. ఏడవ ప్రశ్న, సాయిబాబా కథలను చదవడం వలన ఏ చక్రము నుండి తప్పించుకొనవచ్చునని ఫలశ్రుతి చెబుతోన్నది? ఆప్షన్ ఏ జనన మరణముల చక్రము, ఆప్షన్ బి కర్మచక్రము, ఆప్షన్ సి సంసార చక్రము, ఆప్షన్ డి కాలచక్రము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ జనన మరణ చక్రము నుండి తప్పించుకొనవచ్చు. ఎనిమిదవ ప్రశ్న, సాయిబాబా యొక్క ఏ స్వరూపమును ధ్యానించడం వలన ఆత్మసాక్షాత్కారానికి దారి సులభమవుతుంది? ఆప్షన్ ఏ జ్యోతి స్వరూపము, ఆప్షన్ బి విశ్వస్వరూపము, ఆప్షన్ సి నిర్గుణ స్వరూపము, ఆప్షన్ డి సగుణ స్వరూపము. ఆన్సరు ఆప్షన్ డి సగుణ స్వరూపము. తొమ్మిదవ ప్రశ్న, ప్రతిరోజు కేంద్రీకరించిన మనస్సుతో ఎన్ని అధ్యాయములు పారాయణం చేసినచో అపరిమిత ఆనందము కలుగును? ఆప్షన్ ఏ 5 అధ్యాయములు, ఆప్షన్ బి 7 అధ్యాయములు, ఆప్షన్ సి 1 అధ్యాయము, ఆప్షన్ డి 3 అధ్యాయములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి 1 అధ్యాయము. 10వ ప్రశ్న, ఆషాఢ శుద్ధ పౌర్ణమిని ఏ పర్వదినముగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ శ్రీరామనవమిగా, ఆప్షన్ బి గురు పౌర్ణమిగా, ఆప్షన్ సి దీపావళిగా, ఆప్షన్ డి దసరాగా. ఆన్సరు ఆప్షన్ బి గురు పౌర్ణమి. 11వ ప్రశ్న, సాయి చరణాలను హృదయములో నమ్మినవాడు ఏమి దాటగలడు?
ఆప్షన్ ఏ నదిని, ఆప్షన్ బి అడవిని, ఆప్షన్ సి భవసాగరమును, ఆప్షన్ డి సాగరమును. ఆన్సరు ఆప్షన్ సి భవసాగరమును. 12వ ప్రశ్న, సాయి పాదాల శరణాగతి పొందిన భక్తుడు దేనితో ఐక్యమవుతారు? ఆప్షన్ ఏ సమాజంలో, ఆప్షన్ బి భగవంతునిలో, ఆప్షన్ సి ప్రకృతిలో, ఆప్షన్ డి గురువులో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి భగవంతునిలో. 13వ ప్రశ్న, ప్రసాద యాచనములో భక్తులు హృదయపూర్వక భక్తి ఎవరి పాదములపై నిలవాలని కోరారు? ఆప్షన్ ఏ శ్రీ సాయి, ఆప్షన్ బి యోగి, ఆప్షన్ సి గురువు, ఆప్షన్ డి ఋషి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ శ్రీ సాయి మీద. 14వ ప్రశ్న, ఈ గ్రంథ పారాయణము వలన కలుగు ఫలితములలో ఈ క్రింది వాణిలో ఏది సరైనది? ఆప్షన్ ఏ మనస్సుకు స్థిరత్వం కలుగును, ఆప్షన్ బి పేదవాడు ధనవంతుడవుగును, ఆప్షన్ సి రోగులు ఆరోగ్యవంతులగుదురు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సరు ఆప్షన్ డి పైవన్నీ జరుగును. 15వ ప్రశ్న, భక్తులు శ్రీ సాయిని ఎక్కడ చూడాలని ప్రార్థించారు? ఆప్షన్ ఏ జంతువులలో, ఆప్షన్ బి మనుషులలో, ఆప్షన్ సి సర్వజీవులలో, ఆప్షన్ డి ఆలయంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి సర్వజీవులలో. ఇవండి 51వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీ రెండింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే శ్రీ సాయి సచరిత్రలోని మిగిలిన అధ్యాయములకు కూడా ఈ విధంగానే క్విజెస్ తయారు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు తప్పకుండా అందించగలరండి. ఇదండి ఈరోజు బాబావారి వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.